ourselves, one of ourselves, be welcome into this meeting, and let us just look upon the Lord to bless us and guide us. So we all know the story of Joseph. Yeah, Jyotirmay, మనందరికీ కూడా యోసేపు స్టోరీ తెలుసు కదా. we all know about his life and what happened to him. అతని జీవితంలో ఏమైందో మనందరికీ కూడా తెలుసు కదా. At the age of 17, he got a vision that the sun, moon, and 11 stars were bowing down to him. తనకి 17 ఏజ్ ఉన్నప్పుడు తనకు ఒక విజన్ వచ్చింది. దాంట్లో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలన్నీ కూడా తనకి ఏమంటారు బౌ డౌన్ చేస్తున్నట్టు. So his father said, "Do you think myself, yeah, mother and brothers will all bow down to you?" అప్పుడు వాళ్ళు అన్నారు, మీ యొక్క తండ్రి, తల్లి ఇంకా నీ బ్రదర్స్ అందరూ కూడా నమస్కరిస్తారనుకుంటున్నావా నీకు అని. And his brothers hated Joseph very much. ఆ దర్శనం యోసేపు చెప్పిన తర్వాత తన బ్రదర్స్ అందరూ కూడా తనని చాలా హేట్ చేసేవారు. First of all, he's getting dreams, and secondly, his father loved him most among all the brothers and made him a beautiful coat, which he didn't make for any of the other brothers. వాళ్ళ బ్రదర్స్ దృష్టిలో ఆ యోసేపుకి చాలా విజన్స్ వచ్చేవి. వాళ్ళ తండ్రి కూడా అందరికంటే ఎక్కువ యోసేపుని చాలా ప్రేమగా చూసుకొని ఒక వస్త్రాన్ని, ఒక కోట్ లాంటి దాన్ని యోసేపు కోసమే స్పెషల్ గా తయారు చేయించారు. And after this dream, I mean, it was in the corner of his mind that someday something will happen like that, but it didn't show how it happened. ఆ దర్శనం యోసేపుకి వచ్చిన తర్వాత తను అనుకున్నారు, ఎప్పుడో కానీ ఈ కళ అయితే నెరవేరుతుంది అని చెప్పి. కానీ తను అప్పుడే ఆ కళ నెరవేర్పుని చూడలేదు. His dream and vision had to die a death. తను ఏదైతే దర్శనం తనకి వచ్చి ఉన్నదో అది ముగిసిపోయింది. And later on, when his brothers found him coming alone, they caught him and they wanted to kill him. యోసేపుని ఎప్పుడైతే తన బ్రదర్స్ ఒంటరిగా చూసారో అతన్ని పట్టుకొని అతన్ని చంపేయాలని చెప్పి అతని బ్రదర్స్ అనుకున్నారు. And they threw him in a pit. వారు అతన్ని తీసుకొని ఒక పిట్లో పడవేశారు. And later on, they saw the Ishmaelite caravan coming, and they sold him as a slave to the Ishmaelites who were going to Egypt. ఇష్మాయిలీట్స్ ఎవరైతే ఈజిప్ట్ కి వెళ్తున్నారో వాళ్ళకి యోసేపుని బానిసగా తన బ్రదర్స్ అందరూ ఇచ్చేశారు. And after that, he went to great trouble after trouble after trouble. బానిసగా ఈజిప్ట్‌కి వెళ్ళిన తర్వాత యోసేపుకి ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య అలా వస్తూనే ఉంది. And he went through different situations, and God used all those situations for his glory to fulfill his plans so that one day his father, mother, and 11 brothers would bow down to him. తన జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ ఆ పరిస్థితులన్నీ కూడా దేవునికి మహిమకరంగా దేవుడు చేసుకొని లాస్ట్‌కి తన తల్లిదండ్రులు, తన బ్రదర్స్ అందరూ కూడా తనకి బౌ డౌన్ చేయడానికి దేవుడు చేశారు. If he had not been thrown into the pit, he would have continued to be a shepherd all his life. ఒకవేళ తన బ్రదర్స్ తన్ని ఆ రోజు ఆ పిట్‌లో పడేయకపోతే తన జీవిత కాలం అంతా కూడా తనొక షెపర్డ్ లానే అక్కడే ఉండిపోయేవాడు. But now he became a slave. కానీ ఇప్పుడు తను ఒక బానిసగా మారాడు. And he was sold as a slave to Potiphar's house. పోతిఫర్ హౌస్‌కి ఒక స్లేవ్‌గా తను పంపివేయబడ్డాడు. And God was with him, so he became the chief organizer, the chief fellow who held the keys of the house. బానిసలాగా పోతిఫర్ ఇంటికి వెళ్ళినా కూడా దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ ఇంటికే తను చీఫ్ లాగా మారాడు. Through no fault of his, the wife of Potiphar
put all evil allegations on him, and he was thrown into the prison. పోతిఫర్ భార్య యోసేఫ్ మీద ఫాల్స్ అలిగేషన్స్ అన్ని వేసి పోతిఫర్ యోసేఫ్ ని జైల్లో వేసేలాగా చేసింది. And had he not been thrown into the prison, he would have remained as Potiphar's manager all his life. But that was not God's plan. God's plan was what? That his father, mother, 11 brothers should bow down to him. ఒకవేళ తను జైల్లో వేయబడకపోయి ఉంటే తను అలానే తన జీవిత కాలం అంతా కూడా పోతిఫర్ ఇంట్లో మేనేజర్ గా ఉండేవాడు. దేవుడు ఏదైతే దర్శనం యోసేఫ్ కి ఇచ్చారో అది నెరవేర్పులోకి వచ్చేది కాదు. And in the prison, Potiphar threw his chief butler and chief baker. యోసేపు ఎప్పుడైతే జైల్లో ఉన్నారో కొన్నాళ్ళ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆ కింగ్డమ్ లోంచి ఇద్దరు వ్యక్తులు మెయిన్ వ్యక్తులు జైల్లోకి వచ్చారు. And because he was in the prison, he could talk to the chief butler and baker and interpret their dreams. ఆ ఇద్దరు ఎవరైతే చీఫ్ బట్లర్ ఇంకా బేకర్ వాళ్ళకి ఎప్పుడైతే కళ వచ్చిందో యోసేపు ఆ కళని వివరించగలిగాడు వాళ్ళకి. And he told them their dreams, and according to their dreams it happened. The baker was hanged and killed, and the butler took his position with the king. వారిద్దరికి వచ్చిన కళని యోసేపు చక్కగా వివరించాడు. వివరించిన దాని ప్రకారమే అవన్నీ కళ నెరవేర్పు జరిగింది. ఒకళ్ళనేమో రాజు చంపేశారు, ఇంకా పానదాయకుడిని అక్కడ తిరిగి తన స్థానానికి వెళ్ళాడు. And because of that, he told the butler, remember me and tell the Pharaoh, I did nothing wrong. Please take me out of the prison. యోసేపు పానదాయకుడు చెప్తారు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తు తెచ్చుకొని నా గురించి రాజుకు చెప్పు, ఇక్కడి నుంచి నన్ను విడిపించు అని. It was 2 years later that the Pharaoh got the dream, and the butler said, yes, I know who can interpret the dream. And he at that time remembered Joseph. పానదాయకుడు జైల్లో నుంచి బయటికి వెళ్ళి 2 years తర్వాత రాజుకి ఒక కళ వస్తుంది. ఆ కళ రాగానే పానదాయకుడికి యోసేపు గుర్తొస్తాడు. నాకు తెలుసు మీ యొక్క కళని దాన్ని వివరించే వ్యక్తి నాకు తెలుసు అని అప్పుడు రాజుకి చెప్తాడు యోసేపు గురించి. And because of that, he could come before the Pharaoh, interpret Pharaoh's dream, and he became the governor of the land. అప్పుడు యోసేపు బయటికి వచ్చి రాజుకి యొక్క కళ దర్శనాన్ని చెప్పి ఆ తర్వాత ఆ ల్యాండ్ కి గవర్నర్ గా మారాడు. And now we see through all this that through difficulties and trials and things that Joseph couldn't understand, God was working out his plans in Joseph's life so that his dream would be fulfilled. యోసేపు కష్టకాలంలో ఉన్నప్పుడు తనకి అర్థం కాలేదు దేవుడు ఏం చేస్తున్నాడు అని. కానీ ఆ కష్టకాలంలోనే దేవుడు ఒకటి తర్వాత ఒకటి చాలా మంచిగా ప్లాన్ చేసి తన దేవుడిచ్చిన దర్శనాన్ని యోసేపు జీవితంలో ఆయన నెరవేర్చారు. So we find that as he had predicted to the Pharaoh, there were 7 years of plenty when all the grains were stored in the land till there was no more place to store them. And new storehouses had to be built. రాజుకు వచ్చిన కళ ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ఎలాగైతే రాజు కళ వచ్చిందో 7 సంవత్సరాలు సమృద్ధిని దేవుడు దయచేశారు. ఆ సమృద్ధిని అంతా వాళ్ళు స్టోర్ చేస్తూనే ఉన్నారు. ఆ స్టోర్ చేయడానికి వాళ్ళకి సరిపోక కొత్త స్టోర్ హౌసెస్ ని కూడా వారు బిల్డ్ చేశారు. And after that there was a worldwide famine, and Joseph's brothers also came to him to buy food. 7 సంవత్సరాల సమృద్ధి తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ప్రపంచమంతటా రావడం బట్టి యోసేపు బ్రదర్స్ కూడా యోసేపు దగ్గరికి వచ్చారు ఫుడ్ కోసం. And we find that one day after that, his father, mother, 11 brothers really
bow down to him because he was governor of Egypt. తర్వాత తన తండ్రి, తన బ్రదర్స్ అందరూ కూడా యోసేపుకి బౌ డౌన్ చేస్తారు. ఎందుకంటే తను ఐగుప్తుకి గవర్నర్‌గా ఉన్నారు కాబట్టి. So his dream that he got when he was 17 died. Nothing of that sort happened to him till 17 more years later. So at the age of 30, he became the governor of Egypt. And a few more years later, his father, mother, and 11 brothers, all he brought to the land of Egypt, and they bowed down before him. యోసేపుకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదైతే దర్శనం వచ్చిందో అది వెంటనే నెరవేరలేదు. కానీ తర్వాత యోసేపు 30 ఇయర్స్‌కి గవర్నర్ అయ్యాడు. తర్వాత కరువు వచ్చిన తర్వాత తనకి ఏదైతే దర్శనం వచ్చిందో అలాగే తన తల్లి, తండ్రి, సహోదరులందరూ కూడా యోసేపుకు నమస్కరించారు. So in this big picture, we see small, small pictures that had nothing to do with him becoming a governor. ఈ మొత్తం పెద్ద స్టోరీలో మనకి చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయి. దాంట్లో తను గవర్నర్ అవ్వడానికి ఏమీ లేదు దాంట్లో. God was slowly but surely working out his plan to fulfill the dream he gave Joseph. కానీ ఆ చిన్న చిన్న స్టోరీస్ నుంచే దేవుడు ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేస్తూ ఏదైతే యోసేపుకి దర్శనం దేవుడు ఇచ్చారో అది నెరవేర్పులోకి దేవుడు తీసుకొచ్చారు. But this Joseph had to go into the pit, then sold as a slave and became housekeeper for Potiphar. ఫస్ట్ యోసేపు పిట్లో పడవేయబడ్డాడు. తర్వాత బానిసగా అమ్మబడ్డాడు. తర్వాత పోతిఫర్ ఇంట్లో బానిసగా వెళ్ళాడు. And then he was thrown into prison, and still he remained. The butler forgot about him till the king got his dream. So see, God is working out everything for the good of his plan for Joseph. పోతిఫర్ ఇంట్లో నుంచి తర్వాత జైల్లో పడవేయబడ్డాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇలాగా దేవుడు ప్రతి పరిస్థితిని కూడా తనకి అనుకూలంగా మారుస్తూ వచ్చాడు. But at every stage, we can't see the plan being fulfilled. But in the big picture, when we see God fulfilled his promise, and the dream died for so many years, but became fulfilled after another 17, 18 years. తన జీవితంలో ఆ కష్టాలను అనుభవిస్తున్నప్పుడు ఆ కష్టాలు అనేవి రోజు రోజుకి అధికమవుతూ ఉన్నాయి. అప్పుడు తను అనుకున్నాడు నాకు వచ్చిన దర్శనము ఇంకా లేదు అని చెప్పి. కానీ మొత్తం అదంతా అయిపోయిన తర్వాత 17, 18 ఇయర్స్ తర్వాత దేవుడు ఆ దర్శనాన్ని నెరవేర్పులోకి తెచ్చారు. So have you got a word from God about your ministry, how he's going to use you? అలాగా మీకు కూడా దేవుడు ఏదైనా దర్శనం ఇచ్చారా? దేవుడు మీ జీవితంలో ఏం చేయబోతున్నారు? మీ యొక్క పరిచర్యలో ఆయన ఎలా చేయబోతున్నారు అని? God has given so many promises to you, and nothing seems to be coming. You're just leading a different kinds of life. దేవుడు మీకు ఎన్నో దర్శనాలు ఇచ్చారు కానీ అది ఏది కూడా నెరవేర్పులోకి రావట్లేదు. Sometimes sorrow, sometimes joy, sometimes success, sometimes failure, and God's promise is there. It has become dead for a while. But ultimately, like he lifted Joseph from being a shepherd to being governor of Egypt, same thing he will do for you. Whatever way he has promised to use you, he will use you. And he'll use your life situation in such a way that when he fulfills his plans for you, then you'll see the big picture. మీ జీవితంలో కొన్నిసార్లు సంతోషాలు ఉండొచ్చు, కొన్నిసార్లు బాధలు ఉండొచ్చు. ఒకసారి సక్సెస్ చూడొచ్చు, ఇంకోసారి ఫెయిల్యూర్ చూడొచ్చు. దేవుడు నాకు ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి, నా జీవితంలో జరుగుతున్న విషయాలు ఏంటి అని మీరు బాధపడొచ్చు. కానీ ఎలాగైతే యోసేపు జీవితంలో షెపర్డ్ నుంచి గవర్నర్‌గా చేశారో, అలాగే మీ జీవితంలో కూడా ఒక రోజున దేవుడు మీకు చేసిన వాగ్దానాలన్నిటిని కూడా నెరవేరుస్తారు. And as you are waiting for fulfillment of God's perfect plan in your life, remember, although you can't see up ahead, we should remember
that God works out all things beautifully for those who love God and those who are called according to his purposes. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమస్తము కూడా ఆయన సమకూర్చి జరిగిస్తూ ఉంటారు. So today what is happening, you may not understand, but when the dream that God has for you is to be fulfilled and you look back in life, you would say, yes, God surely had a good plan for me. ఇప్పుడు మీరున్న పరిస్థితులు ఏమీ కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఒక రోజున దేవుడు ఎప్పుడైతే మీకిచ్చిన ప్రామిసెస్ నెరవేరుస్తారో అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇదంతా దేవుడు చాలా మంచి ప్లాన్ ప్రకారం జరిగిస్తూ వచ్చారని మీరప్పుడు అనుకుంటారు. So you get God's voice, you get a promise, and that promise dies for some time, and God takes you through thick and thin, through high and low, and ultimately fulfills what he told you. He will use you this way, that way. So till then, just remember, just believe that God will cause everything good and bad to work out for your good if you love God and are called according to his purposes. దేవుడు మీకొక వాగ్దానాన్ని ఇస్తారు. తర్వాత ఆ వాగ్దానం చనిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత నుంచి అన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులుంటాయి. తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పులోకొస్తుంది. ఈ కష్టకాలంలో అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దేవుడిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మన కోసం దేవుడు అన్ని సమకూర్చి జరిగిస్తూ ఉంటారు. ఒక రోజున ఆయన మనకు చేసిన ప్రతి ఒక్క వాగ్దానం కూడా నెరవేరుస్తారు. Let our confidence and trust be on God because he alone can fulfill his promises. దేవుడు మాత్రమే మనకు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా నెరవేరుస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ దేవుని మీద విశ్వాసం ఉంచుదాము. So we thank and praise God. దేవునికి మహిమ కలుగును గాక. Thank you, Jyotirmay, for translating.